మంత్రి సెక్రటరీ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ వాళ్ళకు కూడా చెప్తారు, డిస్కస్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ, సిడబ్ల్యూసి అండ్ పిపిఏ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదైనా సజెషన్స్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. అంతే కదా ఏంటి సార్? 2026 కాబట్టి అప్పటికి పూర్తి చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏం రమణారెడ్డి గారు? 100% దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయమన్నాను. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. దీనికి డీటెయిల్డ్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేటుకు ఏ పని ఎంతవరకు అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి, అటు సిడబ్ల్యూసి, ఇటు పిపిఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీకి కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ 1 డే కూడా డిలే కాకుండా. ఈరోజు ఇక్కడ 902 హిల్ ఉంది. ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి. ఇప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ కావాలి. అది లాస్ట్లో చెప్తే కాదనమాట. 1 year అన్న పడుతున్నారు. అది కూడా చెప్పాను నేను. దానికి కూడా ఏమేమి అనుమతులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి. ఆ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ అవన్నీ చూసుకుంటారు. చూసుకొని వర్క్ అంతా కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు